ప్రపంచం ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితుల్లో ఉంది. అలాంటి సమయంలో భారత్ ఫ్రాన్స్ భాగస్వామ్యం ప్రపంచ స్థిరత్వానికి కీలక శక్తిగా మారుతుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రోన్ తో ముంబైలో జరిగిన సంయుక్త ప్రెస్ మీట్ లో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ముంబైలో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో భారత్ ఫ్రాన్స్ సంబంధాలను మరింత బలపరిచే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రపంచంలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, యుద్ధాలు, ఆర్థిక అస్థిరతల నేపథ్యంలో భారత్ ఫ్రాన్స్ భాగస్వామ్యం ప్రపంచానికి స్థిరత్వాన్ని తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ భారత్ ఫ్రాన్స్ సంబంధాలు కేవలం ద్వైపాక్షిక సంబంధాలు మాత్రమే కాకుండా ప్రపంచ శాంతి, అభివృద్ధి కోసం పనిచేసే వ్యూహాత్మక భాగస్వామ్యమని మోదీ తెలిపారు. పారిశ్రామిక రంగం, రక్షణ, శుద్ధ ఇంధనం, అంతరిక్షం, ఆధునిక సాంకేతిక రంగాల్లో సహకారం పెంపు కోసం విస్తృత చర్చలు జరిపినట్లు చెప్పారు. ఈ సమావేశంలో భారత్ ఫ్రాన్స్ సంబంధాలను స్పెషల్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. ఇది రెండు దేశాల మధ్య చారిత్రాత్మక మలుపుగా భావిస్తున్నారు. ప్రపంచ స్థిరత్వం, పురోగతి కోసం రెండు దేశాలు కలిసి పనిచేస్తాయని ప్రధాని మోదీ తెలిపారు. బహుళపాక్షిక వ్యవస్థలు, చర్చలు, దౌత్యం ద్వారా శాంతి సాధనలో భారత్ ఫ్రాన్స్ కలిసి ముందుకు సాగుతాయని చెప్పారు. ఈ సందర్భంగా ఇండియా ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్ 2026 ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా పరిశ్రమలు, స్టార్టప్లు, విద్యార్థులు, పరిశోధకులు కలిసి పనిచేసేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే 3 ముఖ్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఏఐ ఇన్ హెల్త్ కోసం ఇండో ఫ్రెంచ్ సెంటర్, డిజిటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్, ఏరోనాటిక్స్ స్కిల్లింగ్ కోసం నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. ఈ కేంద్రాలు సాంకేతిక, పరిశోధన, శిక్షణ రంగాల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. రక్షణ రంగంలో కూడా రెండు దేశాల మధ్య సహకారం మరింత బలపడుతోంది. భారత్ లో హెలికాప్టర్ తయారీ, ఏరోస్పేస్ రంగంలో సంయుక్త ప్రాజెక్టులు చేపడుతున్నారు. దేశీయ తయారీకి ఇది ఊతమిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ మాట్లాడుతూ భారత్ ఫ్రాన్స్ సంబంధాలు విశ్వాసం, పారదర్శకత, ఆకాంక్షలపై ఆధారపడి ఉన్నాయని చెప్పారు. భవిష్యత్తులో రక్షణ, అణుశక్తి, అంతరిక్షం టెక్నాలజీ రంగాల్లో సహకారం పెంపు ఉంటుందని తెలిపారు. ద్వైపాక్షిక వాణిజ్యం ఇప్పటికే $15 బిలియన్ దాటిందని, ఇంకా పెంచేందుకు రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని వెల్లడించారు. ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు, జియో పొలిటికల్ మార్పుల మధ్య భారత్ ఫ్రాన్స్ భాగస్వామ్యం వేగంగా అభివృద్ధి చెందుతోందని మాక్రోన్ తెలిపారు. ప్రపంచ స్థిరత్వం కోసం రెండు దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. సమావేశం అనంతరం మోదీ, మాక్రోన్ ఇద్దరు కలిసి ఇండియా ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఫోరం కు కలిసి వెళ్లడం రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలను చూపించింది. మొత్తంగా చూస్తే ప్రపంచంలో అస్థిరత పరిస్థితులు పెరుగుతున్న వేళ భారత్ ఫ్రాన్స్ భాగస్వామ్యం ప్రపంచ స్థిరత్వం, అభివృద్ధికి కీలక శక్తిగా మారుతుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. రక్షణ నుంచి టెక్నాలజీ వరకు, ఎనర్జీ నుంచి అంతరిక్షం వరకు భారత్ ఫ్రాన్స్ సంబంధాలు కొత్త దశలోకి ప్రవేశించాయని ఈ సమావేశం స్పష్టం చేసింది.